హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఏపీడిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచయిత ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. తరంగిణి రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర పేరేంటి? అనంతం. ఖాదర్ ఏ సంగీత విద్వాంసుడు? హార్మోనిస్ట్. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. హకల్ బెరిఫిన్ రచయిత ఎవరు? మార్క్ ట్వెయిన్. కృష్ణపక్షం అనే రచన చేసిన వారు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. సుమతి శతక కర్త బద్దెన. విశ్వదర్శనం రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. బద్దెన ఎన్నవ శతాబ్దానికి చెందినవారు? 13వ శతాబ్దం. నక్కయుక్తి అనే పాఠం యొక్క రచయిత ఎవరు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. మధురాంతకం రాజారాం అందుకున్న పురస్కారం? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. సహస్రావధాని అవధాన విద్యలో నిష్ణాతుడు ఎవరు? జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. తెలుగు తోట అనే పాఠం యొక్క రచయిత ఎవరు? కందుకూరి రామభద్రరావు. దువ్వూరి రామిరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు? నెల్లూరు జిల్లా. అందాల తోటలో అనే పాఠం యొక్క రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. నా బాల్యం అనే పాఠం యొక్క రచయిత ఎవరు? అంగడాల రమణమూర్తి. ఐకమత్యం అనే కథకు ఆధారం? లియో టాల్స్టాయ్ కథ. తెలుగు తల్లి అనే పాఠం యొక్క రచయిత ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. వీరరసం రసోల్లాసము అనే రచనలు ఎవరివి? జీవి సుబ్రహ్మణ్యం. నాజర్ జీవిత చరిత్రకు పింజారి అని పేరు పెట్టిన వారు ఎవరు? అంగడాల రమణమూర్తి. వేమన ఏ శతాబ్దానికి చెందినవారు? 17-18వ శతాబ్దానికి చెందినవారు. షేక్ నాజర్ జన్మస్థలం ఏది? గుంటూరు జిల్లా. కలపండి చేయి చేయి అనే పాఠం యొక్క రచయిత ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నండూరి రామ్మోహన్ రావు చేసిన అనువాదాలు? టామ్ సాయర్, హకల్ బెరిఫిన్. లక్క పెడతలు అనే రచన చేసిన వారు చింతా దీక్షితులు. వేమన జన్మస్థలం? కడప జిల్లా. పాపాయి సిరులు అనే గేయ సంపుటి రచయిత? కస్తూరి నరసింహమూర్తి. తరంగిణి రచయిత? కందుకూరి రామభద్రరావు. ఇందాక తప్పుపడింది, ఈ క్వశ్చన్ చూసుకోండి. తరంగిణి అనే రచన చేసిన వాళ్ళు ఎవరంటే కందుకూరి రామభద్రరావు. లేమొగ్గ తరంగిణి గేయమంజరి అనే రచన చేసిన వారు కందుకూరి రామభద్రరావు. జంధ్యాల పాపయ్య శాస్త్రి ఏ జిల్లాలో జన్మించారు? గుంటూరు జిల్లా, పెదనందిపాడు తాలూకా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.